గవర్నమెంట్‌ది వీళ్ళు ఆపుకొని అక్కడ చర్చిలాగా కట్టేసుకొని జనాల్ని రప్పించుకొని సంపాదించుకొని 5 గంటల కాంచి సాయంత్రం 12 గంటల వరకు పెట్టేవాళ్ళండి మధ్యాహ్నం బాగా సౌండ్గా. ఈ చర్చి ఇప్పుడు రన్నింగ్ లో ఉందంటే అంత దుమ్మెందుకు ఉంటుంది రన్నింగ్ లో ఉంటే అని చాలా చమత్కారంగా మాట్లాడారు మీరు. అసలు పారిపోవడానికి కారణం ఏంటి ఈయన ఇక్కడ నుంచి ప్లేస్ లోనే మన అమ్మవారు గనక ఉంటే ఉదాహరణకు చెప్తున్నాను మన వాళ్ళు విడిచి వెళ్ళిపోతారా? ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతుంది. మన మైకులు ఏం పెట్టనట్లేదు మన వాళ్ళును. ఆ హిందీ మాత్రం అడిగితే పెట్టనిస్తున్నారు. దేని గురించి ఏంటి? నమస్కారం అండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అయితే మేము ఇక్కడ లంక గ్రామాల్లో తిరుగుతూ ఒక క్రైస్తవ కాలనీకి వెళ్ళాము. అక్కడ మాకేంటంటే మమ్మల్ని రావద్దు అని కొంతమంది క్రైస్తవులు అన్నారు. నేను వాళ్ళకి చెప్పాను అన్నమాట, ఏమండి ఇక్కడ ఉండే 2 హిందువుల దగ్గరికి మేము వస్తేనే మీరు రావద్దు అంటున్నారు కదా, మరి అలాంటిది మీరైతే ఇంటింటికి హిందువుల దగ్గరికి వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చి మతం మారమని చెప్తా ఉంటారు, ఇది భావ్యం కాదని మేము వెనక్కి వచ్చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే సార్ మీ పేరేంటండి? మా పేరు ముమ్మారెడ్డి వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు. అయితే మేము ఇక్కడ ఆగిన తర్వాత మాకు ఒక విషయం కనిపించింది. మేము మీకు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి ఈ చర్చ్ ఇప్పటికీ ఎవరైనా రన్ చేస్తున్నారా, లేదంటే నడుపుతున్నారా, లేదంటే మూతపడిందా అని అడిగాం. మీరు చెప్పండి, అసలు ఎందుకు మూతపడిందా, లేదంటే ఇప్పుడు బాగా సౌండ్ పెట్టి మైకులు పెట్టి అంతకుముందే మామూలుగా చేసుకునేవాళ్ళు అండి. ఈ మైకులు పెట్టి బాగా స్పీకర్లు పెట్టేటప్పటికి జనం ఏంటంటే చాలా డిస్టర్బ్ అవుతుంది. మన మైకులు ఏం పెట్టనట్లేదు మన వాళ్ళును. ఆ హిందీ మాత్రం అడిగితే పెట్టనిస్తున్నారు. దేని గురించి ఏంటి అని మన వాళ్ళు వచ్చి ఆపిచ్చేశారు. ఆపిచ్చిన తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు నిదానంగా చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కాడ మరి దేని గురించి ఈ తాకిడి గురించి కానీ మన హిందూ ఆపమేట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు చేయట్లా. అంటే ఒకప్పుడు ఈ చర్చికి ఎంతమంది వచ్చేవాళ్ళు? వాళ్ళు ఏదన్నా ఒక 10-15 మంది వచ్చేవాళ్ళు, ఎక్కువ వచ్చేవాళ్ళు. 10-15 మందికే వాళ్ళు ఊరంతా వినిపించేటట్టు మైకులు పెట్టేవాళ్ళ? మైకులు ఊరంతా వినిపించేటట్టు బాగా సౌండ్. పొద్దున ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీళ్ళు మైకులు పెట్టేవాళ్ళు? పొద్దున్న 5 గంటల కాంచి సాయంత్రం 12 గంటల వరకు పెట్టేవాళ్ళండి మధ్యాహ్నం బాగా సౌండ్గా. అంటే అంటే ఇంట్లో తినాలి అన్నా వీళ్ళ పాటలు వినిపించాలి, ఎక్కడికైనా దొడ్డికి వెళ్ళాలన్నా వీళ్ళ పాటలు వినిపించాలి, పొలంలో పని చేసుకున్న వీళ్ళ పాటలు వినిపించాలి. ఎంత చిరాకు వస్తుంది కదండి. వాళ్ళు ఏంటంటే మన వాళ్ళ కాడ వీళ్ళు భోజనాలు చెబుతాం, వాళ్ళు పొలవాళ్ళు అయితే ఇచ్చేస్తాం. వీళ్ళు ఈ తిండి కాసిపెట్టి కొంతమంది మన వాళ్ళు ఏమనలేకపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. అదే అందరికీ బాధే. మన మతం దాంట్లో హిందూ మతం వాళ్ళకి అందరికీ కొంచెం బాధ అనే విషయాలు ఇదే కాదు. మన వాళ్ళు కొంతమంది ఉండి దాంట్లో వాళ్ళకి వీటికి ఈ డబ్బులకి కొన్ని వాళ్ళకి ఇస్తాం, ఆ బట్టలు ఇస్తాం, అట్లా అలవాటు చేసుకుంటున్నారు. చూసారని అంటే ఒక మభ్య పెట్టి ఒక బట్టలు ఇస్తాము, ఒక అన్నం పెడతాము అని చెప్పి మతం మార్చడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మరి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళకి ఏదో బాట్లు అట్లా కాముగా ఆ రంగా ఆనవాళ్ళకి ఏదో మీకు ఇసేస్తాం అని ముసలోళ్ళని ఆ మాటలు చెప్పేసి వాళ్ళకి ఏదో ఒంటో బాగా పోయింది అనుకోండి, అసలు మీరు ముందులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీ దేవుడిని నమ్మ మా దేవుడిని చూడండి, చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పాస్టర్ గారికి ఇక్కడి వాడేనా, లేదంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చారు? అంటే ఎక్కడి నుంచో వచ్చి లంక గ్రామాలను ఆక్రమించుకుందామని చెప్పి ఇక్కడ చర్చి కట్టాడంట. అంటే చర్చి కట్టడం అదొక చిన్న రేకులు షెడ్ వేసుకుని, కానీ సౌండ్ మాత్రం ఫుల్ గా పెట్టేవాడు. మరి ఆయన పాంప్లెట్లు పట్టుకోను, లేదంటే ఇంటింటికి సువార్తను ఎప్పుడైనా వచ్చేవాడు? మన ఇళ్ళకి రారండి, వాళ్ళు సంబంధించిన వాళ్ళ దగ్గర తిరిగేవాడు మన వాళ్ళ దగ్గర కాడ. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఏం చేసేవారంటే మన హిందువుల్ని కొంతమందిని మచ్చిగా చేసుకొని వాళ్ళ ద్వారా మిగతా హిందువుల్ని ఏ విధంగా అయితే ఒక అధికారం చెలాయించేవాళ్ళు, ఇతని దగ్గరికి వచ్చి ఒక 5-10 మంది విశ్వాసులైన గట్టిగా పట్టుకొని వాళ్ళ ద్వారా మిగతా వారిని మతం మార్చడానికి ప్రయత్నం చేసేవాడంట. ఇది ప్రతి పాస్టర్ ఇదే విధంగా చేస్తాడు. సో ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఇది ఇతను ఇక్కడ అసలు పారిపోవడానికి కారణం ఏంటి ఈయన ఇక్కడ నుంచి? ఇదేనండి, వీళ్ళు అందరూ మైకి పెట్టుకునేకుండా చేయకుండా కొంచెం ఆపేశారు మన వాళ్ళు చాలా మంది. అంటే మన హిందువులు మైకి పెట్టినకుండా ఆపేశారు. ఆపేయడం వల్ల ఇంకా ఇతను బుట్ట బైబిల్ బట్ట అన్ని పట్టుకొని పారిపోయాడు. సంగనేశ్వరం అని మన సముద్రం పక్కన అటు ఎక్కడో ఇల్లు కట్టారని తెలుస్తుంది ఇప్పుడు. అంటే ఒక బిజినెస్ అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక షాప్ పెట్టుకున్నాడు ఒక దగ్గర. ఆ షాప్ ఏంటంటే కొన్ని రోజులు నడిచింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు తర్వాత ఏంటంటే లాస్ట్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇంకో దగ్గర వ్యాపారం పెట్టినట్టుగా. ఇప్పుడు ఉదాహరణకి ఈ చర్చ్ ప్లేస్ లోనే మన అమ్మవారు గనక ఉంటే ఉదాహరణకి చెప్తున్నాను, మన వాళ్ళు విడిచి వెళ్ళిపోతారా? మన వాళ్ళు ఎందుకు వెళ్తారు? ప్రాణం పోయినా విడిచిపెట్టారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా వచ్చి దీపం పెట్టి మరీ వెళ్తారు కదా. మన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరికి వాళ్ళకి ఏదో ఆశ పెడుతున్నారు, వాళ్ళ వల్ల వీళ్ళు ఇక్కడ నిలబడతామే కానీ
మనోళ్ళు కానీ గట్టిగా ఉంటే అసలు వాళ్ళు ఇక్కడికి స్థానం మోపతాకి లేదు వాళ్ళకి. లేదు. ఇక ఏదన్నా వాళ్ళు గిరిజనులు అర్జునులు వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు అసలు మనల్ని అక్కడ ఎంటర్ రానీరు అసలు మనల్ని వాళ్ళు అటు ఉన్నాయి ఇంక ఊళ్ళు. అవునండి. వాళ్ళకి సపరేట్గా ఉంది, వాళ్ళు మనం అంటాకి లేదు వాళ్ళు. ఇక్కడికి వచ్చి కట్టారు కాబట్టి కొంచెం మేము కాడ 2-3 సార్లు మొదలుకి వచ్చాము సౌండ్ అది అంటే మాట్లాడితే ఏంటంటే వాళ్ళు కేసుకి వెళ్ళిపోతారు. కేసుకి వెళ్ళిపోతారు. అయ్యా మేము ఉన్నాం అలాంటి కేసుకి వెళ్ళిపోయినా కానీ మన మన వెనకాల కూడా మన- ఏంటంటే చిన్నదేం లేదు, మన పెద్ద వాళ్ళే ఉన్నారు. మనోళ్ళు హిందువులు ఉన్నారనుకో, ఆడే పోతాడు పోనే అన్నది వదిలేస్తున్నారు మనోళ్ళు. కానీ వదిలేస్తే వాడి దగ్గరికే వస్తుందనే విషయం మనకి అర్థం కావట్లేదా? వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎంబడేసుకుని దాన్ని కొంచెం మాఫీ చేసుకుని అట్లా చేస్తున్నారు. మనోళ్ళు బాధ్యత గట్టిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే అసలు ఇది ఎందుకు ఇట్టా ఈ ఊరి మధ్యన వస్తాక ఉండదండి. అయితే చివరాఖరికి ఏంటంటే అసలు ఊరి వాళ్ళు అబ్జెక్షన్ చేసి నువ్వు మెల్లిమెల్లిగా ముందు మైకులు గట్టిగా పెట్టొద్దు అలా చెప్పడం వల్ల దాని తర్వాత వాళ్ళే వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు రావట్లా. ఇప్పుడు రావట్లేదు. నేను మొన్న ఆదివారం కదా రావట్లా. అయితే విషయం ఏంటంటే నేను చాలాసార్లు సెర్చ్ అంటే ఏమంటారు చర్చ్ ఫర్ సేల్ అని చెప్పి నేను గూగుల్లో నేను చాలాసార్లు వెతికా. బట్ ఏంటంటే మొట్టమొదటిసారి నేను సాష్టాంగా నేను చూస్తున్నాను కల్లారా. అంటే ఇది కూడా ఇప్పుడు అమ్మకానికి పెట్టేస్తారు ఇంకొన్ని రోజులు అయితే కదా. ఇది అంతాకి అంటే ఇదేనండి గవర్నమెంట్దే, కానీ ఊరినే ఉన్నంత వరకే. ఏంటి గవర్నమెంట్ది వీళ్ళు ఆపుకొని అక్కడ చర్చ్ లాగా కట్టేసుకొని జనాల్ని రప్పించుకొని సంపాదించుకొని మళ్ళీ ఇది రేపటి రోజు మాది అని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇది గవర్నమెంట్ ప్లేస్ అయితే ఇదంతా. ఈ పొలం ఉందండి, ఈ పొలం వాళ్ళకే ఏదన్నా కానీ చెందుద్ది ఇది. ఊరినే అప్లికేషన్ పెట్టారు అప్పుడు పెట్టారు అబ్జెక్షన్, అయినా కానీ కట్టాడు. పెడితే ఏంటంటే మనవాడి ద్వారా మరి తోలుకుని ఇప్పుడు నాయంటోడు ఏం లేదు, ఇల్లు పోలు లేదు, నేను ఇల్లు వేసుకుంటున్నానని చెప్పి ఇచ్చి వాడు మళ్ళీ వాళ్ళకి అమ్ముకున్నాడు. అంటే ఇప్పుడు అంటే నేను ఇల్లు లాగేసుకుంటున్నానని చెప్పి చర్చిగా కన్వర్ట్ చేసుకున్నాడు. ఏదేమైనా కానీ నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మీరు నాకు చేతిలో చేయండి. నిజంగా మీరు చాలా ధైర్యవంతులండి మీరు నిజంగా. ఎందుకంటే మీ మాటల్లో నాకు ఆ ధైర్యం కనిపిస్తుంది, మీ చేతల్లో ధైర్యం కనిపిస్తుంది. నేను ఆపగానే మీరు నాకు అసలు ఒక చమత్కారం వేసారు. చమత్కారమైన మాట ఏమన్నారంటే, ఏమండి ఈ చర్చి ఇప్పుడు రన్నింగ్ లో ఉందంటే అంత దుమ్ము ఎందుకు ఉంటుంది రన్నింగ్ లో ఉంటే అని చాలా చమత్కారంగా మాట్లాడారు మీరు. మనం అసలు అది ఏంటంటే దేనికి నడుస్తుంది అసలు హిందూ సాంప్రదాయం ఏమి అసలు మన వాళ్ళకి కొంతమందికి ఆలోచనలు ఉండలేదండి. మీ ఒక్కరి ఆలోచన ఊరు మొత్తం వచ్చేసినట్టే. మేము మా భార్యాభర్తలు మా ఫ్యామిలీ మొత్తం ఈ దాని మీద ఉంటాం, ఎదుర్కొంటాం కదా. ఏంటి వాళ్ళ పోట్లాడతాం కదా, మేము మన వాళ్ళని పోట్లాడతాం. అదే అది తెగింపు ఆ ధైర్యం అనేది అందరికీ రావాలి. చాలా ఊర్లు ఇక్కడ మొత్తం దీతాలోక మొత్తం ఇక్కడి నుంచి అవని నాగనక మండలం మొత్తం మా ఆవిడ తిరిగి ఈ ధర్మ ప్రచారం దాంట్లో తిరిగి ఇప్పుడు ఆరోగ్యం ఆగేసింది. అవునా అండి, సంతోషం అండి. విజయవాడ నెలకు 2 సార్లు మీటింగ్ వెళ్ళలేదండి. అవునా, ఓకే సంతోషం అండి నిజంగా. బాగా ఇప్పుడు కూడా మేము ఇప్పుడు రాత్రి సెలవారు జాగారం శివాలయంలో ఇక్కడ. అవునవును భక్తిగా అక్కడ సంగీనేశ్వరం వెళ్ళొచ్చాము. విరిగాడ వెళ్ళిరండి సంగీనేశ్వరం వెళ్తాం, ఇప్పుడు వెళ్తాం కూడా అక్కడే జరుగుతాయి, చాలా బాగుంటుంది. అయితే సంతోషం అండి మీరు చెప్పడం వల్ల ఏంటంటే ఈ కొంతమంది జనాలకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చర్చిలు అనేటివి ఎప్పటికీ నిలిచి ఉండేటివి కావు, మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి. ఎప్పటికీ నిలిచి ఉండేది సనాతన ధర్మం మాత్రమే. దాంతో పాటుగా మన ఆలయాలు 2000 చరిత్ర కలిగిన ఆలయాలు, 5000 చరిత్ర కలిగిన ఆలయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలోనే అతనికి ఎవరైతే యేసు అని చెప్పుకుంటున్నాడో అతనికి ఒక గుడి కూడా లేదు, ఒక చర్చి కూడా లేదు. మన దేశంలో ఎందుకు ఈ దరిద్రము? కాబట్టి మన వాళ్ళందరూ జాగృతం అయిపోయి ఇలాంటి చర్చిల్ని ప్రతి ఊరు కూడా ఇదే విధంగా అబ్జెక్షన్ చేయించి ప్రశ్నించి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే విధంగా చెదరగొట్టబడే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నానండి. నిజంగా మీకు నిజంగానండి చాలా ధన్యవాదాలండి. మా సాధ్యం వరకు మేము చేస్తున్నాం అట్టగే చేస్తున్నారు, వింటున్నారు కాదు చాలా మంది. సంతోషం అండి. అటు తలగడది అటు ఉందండి, నాగానగం నుంచి అటు వెళ్ళాలి. అక్కడ ఇట్టాగే మన వాళ్ళు వెళ్ళి గుడి కట్టి అన్ని చెప్తే కొంతమంది వచ్చి ఆపేశారంట. ఆపిస్తే మీకేంటి అక్కడ యానాదులు వాళ్ళు ఉన్నారు, అది మాకు సంబంధించింది, మేము దేవస్థానం కింద కడుతున్నాం అంటే వాళ్ళందరూ భజనలు చేసుకుని ఇప్పుడు బాగా చేస్తున్నారు అక్కడ. అవునా, మతంలోకి వెళ్ళినోళ్ళు ఆ మతం వెళ్ళిన మళ్ళీ వచ్చేసి సూపర్ అండి. అంటే చాలా మంది విషయాన్ని తెలుసుకుంటున్నారు, అసలు నిజమేంటో తెలుసుకుంటున్నారు, సత్యమేంటో తెలుసుకుంటున్నారు, అసత్యం నుంచి సత్యంలోకి వస్తున్నారు. ధన్యవాదాలండి, మంచి విషయం మాకు చెప్పినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్. అయ్యా ఇక్కడ ఉంటారా మీరు ఉండేది?